ఒక ఊరిలో ఒక వ్యక్తికి తన ఇల్లు చాలా చిన్నగా అనిపించింది. అందరూ కలిసి ఒక గదిలో ఉండాల్సి రావటం వల్ల వంట చేసేందుకు, తినేందుకు, విశ్రాంతి తీసుకోవటానికి చోటు లేని పరిస్థితి. ఆ మనిషి మానసికంగా బాగా ఒత్తిడిగా ఫీల్ అవుతూ ఒకరోజు తన గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. గురువుగారు, మా ఇల్లు చాలా చిన్నగా ఉంది. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు. ఊపిరి పీల్చుకోవటానికి కూడా సరిపోవట్లేదు. నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. ఏదైనా చిట్కా చెప్పండి. గురువుగారికి ఆ వ్యక్తి జీవన విధానం, ఆర్థిక పరిస్థితి గురించి ముందే తెలుసు. కాబట్టి కాసేపు ఆలోచించి, నీకు ఆ ఇంట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఓ మంచి కోడి కొనుక్కొని ఇంట్లో పెంచు. 10 రోజులు అలాగే ఉంచు. ఆ వ్యక్తి అయోమయంగా, అయ్యో గురువుగారు, అది ఎందుకండి? ఇల్లు ఇప్పటికే ఇరుగ్గా ఉంది. దానికి తోడు కోడిని పెంచితే ఎలా సర్దుకుంటుంది? గురువుగారు, నువ్వు నన్ను నమ్మి చెయ్యి. 10 రోజుల తర్వాత నన్ను మళ్ళీ కలువు. అతడు ఏమనుకున్నాడో కానీ కోడి తీసుకువచ్చి ఇంట్లో పెంచాడు. కోడి గదిలో అల్లరి చేస్తుంది. పిల్లల్ని పొడుస్తానని భయపెడుతుంది. గిన్నెల మూతల దగ్గరకి ఎక్కుతుంది. ఒక్కసారిగా గదిలో ఉండటం ఇంకా కష్టమైపోయింది. 10 రోజులకి మళ్ళీ వచ్చాడు. గురువుగారు, ఇప్పుడు పరిస్థితి ఇంకా అధ్వాన్నంగా అయిపోయింది. ఇంట్లో నడవడమే కష్టంగా ఉంది. గురువుగారు నింపాదిగా, సరే, ఇప్పుడు ఓ గేదెను తీసుకురా. ఆరుబయట కట్టేసి ఉంచు. కోడితో పాటు దాన్ని ఇంకో 10 రోజులు అలాగే ఉంచు. వ్యక్తి నోరెళ్ళ పెడుతూ, గురువుగారు, కోడి ఒకటే నా తలనొప్పై కూర్చుంది. ఇప్పుడు గేదె అంటే మేము బతుకుతామా? గురువుగారు ఆ వ్యక్తితో, ఈ పని నువ్వు చెయ్యాలి, తర్వాత చూద్దాం. గురువుగారికి ఎదురు చెప్పలేక అతడు గేదెను కూడా తీసుకువచ్చాడు. ఇప్పుడు గదిలో కోడి కూతలు పెట్టడం, బయట గేదె అరవటం, పిల్లల కేకలు అన్నీ కలిసి మరింత విసుగు తెప్పిస్తున్నాయి. ఇంకొన్ని రోజులు గడిచాక తల పట్టుకొని గురువు దగ్గరికి మళ్ళీ వెళ్ళాడు. గురువుగారు, ఇక నేను నిలబడలేను. అది ఇల్లు కాదు, నరకమయ్యింది. గురువుగారు ప్రశాంతంగా విని, సరే, ఇప్పుడే గేదెను, దానికి సంబంధించిన గడ్డి, గ్రాసం అన్నీ తీసేయి. కోడిని, దానికి సంబంధించిన బుట్ట తీసేయి. అలాగే ఎప్పటి నుండో తాత ముత్తాతల కాలం నాటి వాడకం లేని వస్తువులను సంతలో అమ్మేసి ఇంటిని శుభ్రంగా కడిగి ఉంచు. అప్పుడు నేను వస్తాను నీ ఇంటిని చూడటానికి. అతడు వెంటనే అలా చేశాడు. కోడి, గేదె బయటకు పోయాయి. పాత పాడైపోయిన వస్తువులు, అవసరం లేని వస్తువులు, పాత పుస్తకాలు, పాత బట్టలు, లోకులోకుమంటున్న విరిగిన బల్లలు అన్నీ తీసేసి ఇల్లంతా శుభ్రం చేసి లోపల బయట తెల్లసున్నం వేయించేసరికి చక్కున మెరిసింది. ఇప్పుడు ఇల్లు ఒక్కసారిగా చాలా విశాలంగా అనిపించింది. గాలి బాగా వస్తుంది. శబ్దం లేదు. పిల్లలు సంతోషంగా ఆడుకుంటున్నారు. భార్య పాత బట్టలు లేకపోవడంతో పండుగకు మాత్రమే కట్టుకోవాలని దాచుకున్న చీరల్ని బయటకు తీసి కట్టుకొని ఇల్లంతా ధూపం వేసి దేవుడికి దీపం పెట్టింది. గేదె బయటికి పోవడంతో ఆరు బయట పోసిపోయినట్లు కనపడటంతో 20 చుక్కల ముగ్గు వేసింది. గురువుగారు రావడంతో సంతలో అమ్మేసిన పాత వస్తువులతో వచ్చిన డబ్బుతో పిల్లలకు కథల పుస్తకాలు, అలాగే 2 కుర్చీలు కొనుక్కొచ్చాడు. ఒక కుర్చీలో గురువు ఆసీనులయ్యారు. గురువు ఆ వ్యక్తితో, ఇప్పుడు చెప్పు, ఇల్లు ఎలా ఉంది? ఆ వ్యక్తి, అయ్యా, ఇప్పుడైతే మా ఇల్లు రాజమహల్లా ఉంది. ఎప్పుడూ ఇంత ప్రశాంతంగా లేదు, కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. గురువు నవ్వుతూ, నిన్న కూడా ఇదే నీ ఇల్లు, కానీ ఇప్పుడు నీకు అది పెద్దదిగా, విశాలంగా అనిపించడంలో ఉన్న తేడా. మనకు ఏముందో, ఎంత ఉందో చూసే తీరులో మార్పు వచ్చిందే నిజమైన మార్పు. మన జీవితంలో ఎన్నో అసంతృప్తులు, చిన్నచూపులు ఉంటాయి, కానీ మనం ఉన్నదాన్ని అసలైన దృష్టితో చూసినప్పుడే అందులో ఉన్న గొప్పతనాన్ని గ్రహించగలం. ఇది ఉంటే సరిపోదు, ఇంకొంచెం కావాలి అనే ఓ చిరకాల ఆకలి లాంటి భావన మనసులో పదే పదే మోగుతూ ఉంటుంది. చిన్నప్పుడు బడికి వెళితే చాలు అనిపించేది. ఒక ఆట, ఒక టిఫిన్ బాక్సు, 4 దోస్తులతో ఒకరినొకరు పంచుకుంటూ ఉన్నది తృప్తిగా తినడంలో ఆనందం కనిపించేది. కానీ కాలంతో పాటు మన కోరికలు మారిపోతాయి. కోరికలు కలలు అవుతాయి, కలలు అవసరాలు అవుతాయి, అవసరాలు బరువులు అవుతాయి. నెలకి చక్కగా జీతం వస్తే చాలు అనుకున్నాం, పొదుపు చేస్తే చాలు అనుకున్నాం. కొన్ని నెలలకే జీతం తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే మన జీవితంలో కొత్త ఖర్చులు వచ్చి చేరతాయి. కొత్త ఫోను, పెద్ద స్క్రీన్ టీవీ, బ్రాండెడ్ సోఫా, ఆకట్టుకునే హోమ్ డెకర్. కొన్నిసార్లు మనం పోగు చేస్తూ మూటగట్టుకుంటూ పేరుకుపోయిన పనులు,
అవసరానికి మించిన సంపద కోసం 100 పనులు చేసుకుంటూ పరుగులు పెట్టడంతో మన రోజువారీ జీవితం ఇరుకవుతూ ఉంటుంది. ఈ పని చెయ్యి, లాభాలు వస్తాయి, ఆ పని చేస్తే డబ్బు ఎక్కువ వస్తుంది. కాస్త డబ్బు చెయ్యి తిరగగానే సైకిల్ నుండి బైకు నుండి కారు పెట్టుకునే చోటు లేదని ఇంటి ముందు రోడ్డు మీద పార్కు చేయటం, లోను ఈఎంఐలతో ఇల్లంతా నిండిన ఫర్నిచర్, సోఫా సెట్లు, 2-3 టీవీలు ఇవన్నీ పోగవుతూ అంతంత రెట్లు పెట్టి కొని ఎవరికి ఇవ్వలేక ఇంట్లో కుప్పలా పెరిగిపోయి, ఏమండి పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, ఎవరి రూమ్ వాళ్ళకు ఉండాలి, వాళ్ళకు కూడా ప్రైవసీ కావాలి కదా, 4 బెడ్రూమ్ ఫ్లాట్కి షిఫ్ట్ అవుదాం, కొద్ది రోజులకు ప్రతి ఒక్కరికి ఒక కారు, ఇంట్లో 4 కార్లు, ఇండిపెండెంట్ల విల్లాకి మారుదాం అండి. ఇది ఇక తెగేది కాదు. ఇల్లు మారితే కాదు, మన మనసు మారితే ప్రపంచం కొత్తగా కనిపిస్తుంది. కాస్త ఆలోచిస్తే తెలుస్తుంది, మన జీవితమే ఒక పరుగుల ఆట అయ్యింది. మనం ఎన్నడూ ఆగకుండా అడుగు వెనక్కి వేసి చూసుకోకుండా ముందుకే పోతున్నాం. వెల్లడించలేని ఒత్తిడిలో, సంతృప్తి లేని వ్యయ పరంపరలో జీవిస్తున్నాం. ఇది ఎంత నిజమో. మనసు మారినప్పుడు చిన్న గది నిండా వెలుతురు కనిపిస్తుంది. పాత సోఫాలా కూర్చున్న సంతోషంగా ఉంటాం. ఓపికగా మాట్లాడే కుటుంబం ఉంటే ఇల్లు ఆనందంగా అనిపిస్తుంది. కొన్ని వస్తువుల వాడకం అసలు సమస్య కాదు, వాటిని ఎంత అవసరం అనుకుంటున్నామన్నది అసలు విషయం. మన అసంతృప్తి అనే కోటను మనమే కట్టుకున్నాం. తలుపు మన దగ్గరే ఉంది, దాన్ని తెరిస్తే వెలుతురు లోపలికి వస్తుంది. అది మనలో మార్పు తెస్తుంది. మన జీవితాన్ని డబ్బుతో కొలవలేం, దానిని మన ఆనందం, మన చుట్టూ ఉన్న వారితో గడిపి సమయంతో మాత్రమే కొలవాలి. మీరు ఎంత సంపాదించారన్నది కాదు, మీరు ఉన్నంతలో ఎంత ఆనందంగా కలిసి ఉండగలిగారన్నది మాత్రమే జీవితం విలువను నిర్ధారిస్తుంది. ఇల్లు ఎంత పెద్దదో కాదు, మన హృదయం ఎంత విశాలమో అనేదే మన జీవన స్థాయి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్. ఓం శాంతి శాంతి శాంతి.